హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవశ్రీ కుకింగ్ ఆఫీషియల్. సో ఇవాళ కర్రీ వచ్చేసి గుడ్లు ఇంకా ఎండు చేపలు కర్రీ. సో ముందుగా ఎగ్స్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను, ఎండు చేపలను కూడా. సో ఇవి మనకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకోవాలి ఒక గిన్నెలోకి. సో ఇప్పుడు ఎండు చేపల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండు చేపలు కూడా వేగిపోయి కొంచెం పక్కన తీసేస్తున్నాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్, సో ఇప్పుడు అదే ప్యాన్లో ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. విధంగా బాగా మగ్గిపోయింది. సో కొంచెం ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు మనం టొమాటోస్ అనేది వేసేసుకోవాలి. సో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్నాం. సో మనకి టొమాటోస్ వేసేసుకున్నాం కదా, మనం మూత పెట్టేసుకుందాం. ప్లేట్ తీసుకొని కారం అనేది ఇందులో వేసుకోవాలి. సో 2 స్పూన్స్ ఆఫ్ కారం అనేది వేసుకోవాలి. సో వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. సో ఇందులో గరం మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. సో ఈ విధంగా మనకి చక్కగా కర్రీ అయితే అయిపోతుంది. మనకి చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఆనియన్స్, టొమాటోస్ ఇంకా గ్రీన్ చిల్లీ. సో ఈ విధంగా మనం దీన్ని బాగా ఫ్రై చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ప్లేట్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇంకా కొంచెం మనకి అయితే ఇలా మగ్గిపోయింది. సో చూసినాం కదా, ఈ విధంగా అయిపోతుంది. సో ఇందులో మనం ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇంకా ఎండు చేపలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఎగ్స్ ఇంకా ఎండు చేపలు వేసేసాం కదా, ఇప్పుడు ఇందులో మనం గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి. సో ఇప్పుడు మనం దీన్ని బాగా ఒకసారి కలిపేసుకోవాలి. మనం వాటర్ వేసుకున్నాం కదా, ఒకసారి మనం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మనకి కర్రీ అయితే విధంగా రెడీ అయిపోయింది. సో కొత్తగా మా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సో మేము చూపించిన ప్రాసెస్లో కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోండి. రెసిపీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. So thanks for watching, guys.